అస్సలు మిస్ అవ్వకండి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత పూర్తిగా పతనమయ్యాయి. అయితే పతనం అనేవాడు చాలా చిన్నది, పతనం అవడం కాదు, పూర్తిగా దిగజారిపోయాయి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. వీడియో చూసారు కదా. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనే ఇవి అత్యంత జుగుప్సాకరమైన మాటలు. ఈ మాటలు ఎవరు మాట్లాడినా ఆమోదయోగ్యం కాదు. కానీ ఈ మాటలు మాట్లాడింది సాక్షాత్తు ఒక మహిళా ప్రజాప్రతినిధి. ఈ మాటలపై గత 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. అసలు ఈ సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది పూర్తి వీడియోలో చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. ఈ కథకి అసలు బీజం పడింది ఒక వారం రోజుల కిందట. మహిళా మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీ కొండా సురేఖ గారు ఒక పర్యటన నిమిత్తం దుబ్బాకకు వెళ్లారు. మెదక్ ఎంపీ అయిన రఘునందన్ రావు గారు ఆమెకి ఒక గౌరవార్థం చేనేతతో చేయబడిన ఒక హ్యాండ్లూమ్ దండని ఆమె మెడలో వేశారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్లో చాలా ట్రోల్ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్కు చెందిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ట్రోల్ చేశారు. ఇక్కడ కొన్ని ఫోటోలు ఇస్తున్నారు, మీరు ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. సో ఇద్దరికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అని అంటగట్టడం, మరికొందరైతే ఒక స్టెప్ ముందుకేసి ఇద్దరి మధ్యలో ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అని పోస్ట్ చేయడం లాంటివి చూసాము. ఇది కొండా సురేఖ గారు పర్సనల్గా బేసిక్గా తట్టుకోలేకపోయింది. ఈ మాటల్ని, ఏదైతే సోషల్ మీడియాలో నడుస్తుందో, బీఆర్ఎస్ ఏదైతే ప్రచారం చేస్తుందో, ఈ ప్రచారాన్ని కొంతవరకు హరీష్ రావు గారు అయితే ఖండించారు. ఇది ఎవరు చేసిన ఆమోదయోగ్యం కాదు, ఇలా చేయకండి అని కార్యకర్తలు కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. కానీ కేటీఆర్ గారి వెర్షన్ ఎలా ఉందంటే, కేటీఆర్ గారిని ఈ సంఘటన గురించి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, మా కుటుంబంపై మమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు మీరంతా ఎక్కడికి వెళ్ళిర్రు, ట్రోల్ చేస్తే పడని అన్నట్టు మాట్లాడారు. ఈ మాటలు ఆమెకు డైజెస్ట్ అవ్వలేదు. సో ఆ తర్వాత అక్టోబర్ 2 ఏదైతే ఉందో గాంధీ జయంతి రోజున ఒక అధికారిక కార్యక్రమంలో కొండా సురేఖ గారు పాల్గొన్నారు. ఈ పాల్గొన్న సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను సంప్రదించారు. ఆమె ఒక్కసారిగా ఏం మాట్లాడుతుందో కూడా తెలియకుండా కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలు మనం ఏమాత్రం ఆమోదయోగ్యం చేయలేము. నేను కూడా ఆ మాటల్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పలేను. ఒకసారి వీడియోని ఇక్కడ ప్లే చేస్తున్నాను, చూడండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. సో ఈ మాటలు ఒక మహిళా ప్రజాప్రతినిధిగా, అది కూడా మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు. ఈ మాటలు మాట్లాడిన కొన్ని నిమిషాల్లోనే చాలా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఇవి అత్యంత బాధాకరమైన, జిగుప్సాకరమైన, సిగ్గుతో తలదించుకోవాల్సిన వర్డ్స్ ఇవి. ఒక ప్రజాప్రతినిధి పబ్లిక్గా ఇలాంటి మాట్లాడడం అనేది కనీసం క్షమాపణకు కూడా ఆమోదయోగ్యం కానివి. అయితే ఇక్కడ ఇష్యూ ఎవరి మధ్యలో? కేటీఆర్ గారికి, కొండా సురేఖ గారికి మధ్యలో. గత నెల రోజుల నుంచి వీరిద్దరి మధ్యలో, అంటే కొండా సురేఖ గారికి, కేటీఆర్కి మధ్యలో అత్యంత పెద్ద ఎత్తున ట్రోల్స్ అనేవి నడుస్తున్నాయి. ఇద్దరు ఒకరినొకళ్ళు వ్యక్తిగతంగా విమర్శించుకుంటూనే ఉన్నారు. కానీ ఈ విమర్శలో కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ విమర్శల్లోకి ఒక అమ్మాయిని తీసుకొని రావడం, టాలీవుడ్కి చెందిన ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయి విడాకుల కారణం కేటీఆర్ గారని చెప్పడం అత్యంత జుగుప్సాకరమైన మాటలు. అంటే ఆ మాటల్ని మీరు విన్నారు కదా. యాజ్ ఇట్ ఈస్గా రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు అనేటివి గత కొద్ది సంవత్సరాలుగా పెరిగిపోయినాయి. కానీ ఈ రకంగా మాటలు అయితే ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేరు. ఇప్పటికే చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయాల్లో ఉన్న కొంతమంది కావచ్చు, వీటిపై స్పందించారు. ఇవి కేవలం టాలీవుడ్ వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు స్పందించడం కాదు, ఇది ప్రతి ఒక్కరు స్పందించాల్సిన విషయం. ఎందుకంటే రాజకీయాలు అనేటివి ఎంతగా దిగజారిపోతున్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. కేవలం ఇవే కాదు, ఇంకొన్ని మీకు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత కూడా మెన్షన్ చేస్తాను. ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో కేవలం రాజకీయ స్వలోభాల కోసం ఒక అమ్మాయిని లాక్కొచ్చి ఆమె యొక్క పర్సనల్ లైఫ్ను కూడా మనమే లాగేసుకొని ట్రోల్ చేయడం అన్నది అత్యంత జుగుప్సాకరమైన కల్చర్. అయితే ఇది కేవలం ప్రజాప్రతినిధికి మాత్రమే ఆపాదించాల్సింది కాదు. ఎందుకంటే మనం కూడా ఇన్స్టాగ్రామ్లో, ఎక్స్లో, వాట్సాప్లో ఒకరిపైన ఒకరు మనం విమర్శలు చేస్తూనే ఉన్నాం. ఈ విమర్శల కల్చర్ అనేది 2 రకాలు. మనకు ఎవరిపైన వ్యక్తిగతమైన శత్రుత్వం ఉంటుంది, మనకు పర్సనల్కి సంబంధించింది. ఏదో ఆ పర్సన్ మనకు ఎదురైనప్పుడు, లేదా ఒక ఇద్దరు పర్సన్స్ మధ్యలో డిస్కషన్, ఈ డిస్కషన్ పబ్లిక్గా మీడియా ముందుగా, అది కూడా ఇంకొకరు ఇన్వాల్వ్ చేస్తూ, అదొక అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడం అనేది అత్యంత బాధాకరమైన విషయం ఇక్కడ.
అక్టోబర్ 3వ తేదీన తను చేసిన తప్పును తెలుసుకున్న కొండా సురేఖ గారు మీడియా ముఖంగా సమంత గారికి క్షమాపణలు చెప్పింది. కానీ మళ్ళీ ఇందులో టాలీవుడ్ని ఇన్వాల్వ్ చేసింది. ఎలా ఇన్వాల్వ్ చేసిందంటే, ఇది నేను డైరెక్ట్గా అన్న మాటలు కాదు, నాకు టాలీవుడ్ నుంచి ఒక సమాచారం ఉంది, ఆ సమాచారం వల్లనే నేను ఇలా అన్నాను అని. మళ్ళీ ఇక్కడ టాలీవుడ్కి చెందిన కొందరి క్యారెక్టర్ని అబ్యూస్ చేయడంగానే మనం పరిగణించాలి. సో ఈ విషయంపై టాలీవుడ్కి చెందిన చాలామంది స్పందించారు. ఒకసారి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సో కేవలం ఈ ఇన్సిడెంట్ అనే కాదు, గత 5-6 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేవి పూర్తిగా దిగజారిపోయాయి. నీ అమ్మ అని ఒక ప్రజాప్రతినిధి అంటాడు, గంట అరగంట అని మరొక ప్రతినిధి అంటాడు, అలాగే నామినేటెడ్ పదవిలో ఉన్న మరో పర్సన్ వెనక నుంచి పట్టేసుకుంటాను మరొకరు అంటారు. ఇవన్నీ కూడా గత 5-6 ఏళ్లుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న అత్యంత నీచమైన రాజకీయాలు. నాకు తెలిసి ఇలాంటి రాజకీయాలు ప్రస్తుతం భారతదేశంలో ఇక్కడే ఉండి ఉండొచ్చు. ఇంతకు ముందు కూడా జరిగాయి. ఉదాహరణకి తమిళనాడులో జయలలిత గారి చీరను అసెంబ్లీ సాక్షిగా కరుణానిధి లాగడం ఏదైతే ఉందో, ఇప్పుడున్న కొండా సురేఖ ఇన్సిడెంట్ కూడా దానికి తక్కువేం కాదు. వీటితో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో, లోక్సభలో ఫోన్ చూడడం కూడా మనం ఇవి మీడియా ద్వారా బయటకు రావడం కూడా మనం చూసాం. అంటే వీళ్ళంతా మనకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక రాజకీయాలు అనేటివి, అధికారం అనేటివి జనాలకు మంచి చేసేలాగా ఉండాలి, జనాలకు నీతి చెప్పేలాగా ఉండాలి, కానీ చెప్పించుకునేలాగా ఉండదు. కానీ మన రాజకీయ నాయకులు మనతో చెప్పించుకునేలాగా ఉన్నారు. రాజకీయాలు అనేటివి హుందాగా ఉండాలి, విద్య గురించి, వైద్యం గురించి ఉండాలి, మానవ సంబంధాల గురించి ఉండాలి, ఒక శక్తివంతమైన, ఆహ్లాదకరమైన, ఒక అందమైన సమాజాన్ని నిర్మించే విధంగా ఉండాలి. కానీ అలా ఉన్నాయా? ఈ ప్రజా ప్రతినిధులు మాట్లాడే మాటల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీటిని స్టేటస్ల రూపంలో మరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన పెట్టడం వల్ల మరొకరి మెదడు పైన కూడా ఇవి ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. దయచేసి వీటన్నిటిని మనం నిలువరిద్దాం. ఇలాంటి సంఘటనలు మనం ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయొద్దు, చేయాల్సిన అవసరం కూడా ఇక ముందు రావద్దు అని నేను అనుకుంటున్నాను. ఈ లీడర్ల నుండి అనుచరులు, సామాన్య జనాలు నేర్చుకునేలాగా ఉండాలి. మనం కూడా రూమర్స్ని స్ప్రెడ్ చేయడం తగ్గించుకుందాం. చాలా మంది ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కూడా రూమర్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఇష్యూ అనే కాదు, ఏ ఇష్యూ అయినా కూడా లేనిపోని వదంతులు, అంటే ఏ మాత్రం సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి మాటలు కేవలం సామాన్య జనాల మెదళ్ళ మీదనే కాదు, రాష్ట్ర రాజకీయాల అభివృద్ధిపై కూడా ప్రభావం చూపించే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే ఇంకా అభివృద్ధికి చోటెక్కడ ఉంది? మాట్లాడాల్సింది అభివృద్ధి గురించి కదా, మనం ఏం చేస్తామని చెప్పాల్సిన దాని గురించి కదా. ఇది మానేసి నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు అని అనడం, దీనిలోకి మరొకరిని లాక్కొని రావడం అన్నది అత్యంత నీచమైన రాజకీయాలు ఇవి. దయచేసి ఇవందరూ ప్రజాప్రతినిధులు కూడా మానుకుంటే బాగుంటుంది. మన వంతు కూడా ఒక మంచి పౌరులుగా మనం ఇట్లాంటి వాటిని ఏమాత్రం ఎంటర్టైన్ చేయకుండా ఉందాం. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ను తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.